ఇన్ఫెక్షన్స్ కానీ ఈ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? చాలా ఉంటుందండి. ఇప్పుడు చూసిన దాంట్లో 10-15% మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కిడ్నీ స్టోన్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు. ఇంతకుముందు అంత మన పార్ట్ ఆఫ్ కంట్రీలో అంత కిడ్నీ స్టోన్స్ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే ఇందాక నేను చెప్పిన కాజెసే. టూ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒకటి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వర్కర్స్ అనమాట. ఒకటి అది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏసీలో పనిచేస్తుంటారు, వాటర్ తాగరు. మోస్ట్ ఆఫ్ ద టైం హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకుంటారు. ఇది డిసాస్టర్స్ రెసిపీ అండి స్టోన్ ఫార్మేషన్ కోసం. వాటర్ తక్కువ తాగడము, సాల్ట్ ఎక్కువ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడము. ఓకే, ఇది స్వయంకృత అవ్వడం అంటే దే ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు దెమ్సెల్వ్స్. సెకండ్, స్టోన్స్ ఎక్కువ ఎప్పుడు చూస్తామంటే ఈ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఎండలో ఎక్కువ పనిచేస్తారు, పాపం తెలియకుండానే వాటర్ తక్కువ తాగుతారు. సో దీనివల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ కన్జంప్షన్, సాల్ట్ కన్జంప్షన్ ఆర్ టూ కార్నర్ స్టోన్స్. స్టోన్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, సాల్ట్ తక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఓకే, సో స్టోన్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ముందు నుంచి కూడా జాగ్రత్త తీసుకోవడం మంచిది. కరెక్ట్. ఓకే డాక్టర్ గారు, మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, మీరు ఎంత చిన్న పిల్లల్ని చూశారు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు? మీ హాస్పిటల్లో వస్తూ ఉంటారు కదా. మేము 3 years, 4 years, 5 years వాళ్ళని కూడా చూస్తూ ఉంటామండి కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్. అండ్ విల్ సీ యాజ్ ఎల్డర్లీ యాజ్ 60-65 years కూడా చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలకి వీ హ్యావ్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్ కాల్డ్ పీడియాట్రిక్ నెఫ్రాలజీ ఆల్సో. ఓకే, అండ్ అడల్ట్ నెఫ్రాలజీ వేరే చూస్తుంటారు. ఓకే, అట్లనే హెరిడేటరీ ఫ్యాక్టర్ కూడా పని చేస్తుందా డాక్టర్ గారు? ఇంతగా మీరు తెలియజేశారు, బట్ ఇంకొంచెం వివరంగా చెప్తారా? హెరిడిటరీలో మనం చూసుకున్నట్లయితే చాలా డిసీజెస్ ఉన్నాయండి. హెరిడిటరీ కిడ్నీ డిసీజ్ చాలా ఉంటాయి. దీంట్లో మనం ఎక్కువగా చూసేది ఏడీపీకేడీ, అంటే కిడ్నీలో బుడగలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో ఈ కండిషన్ని మనం ఏడీపీకేడీ అంటామండి. దీనివల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ మీదకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అసలు? ఉంటాయండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నాట్ ఏ హోలీ గ్రెయిల్ అండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పని చేసినా దానికి ఎంతో కొంత కాంప్లికేషన్, ఎంతో కొంత సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో కూడా 100% సక్సెస్ రేట్ ఉండదు. మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏ రకమైన సర్జికల్ కాంప్లికేషన్స్ రావచ్చు, ఏ రకమైన మెడికల్ కాంప్లికేషన్స్ రావచ్చు, రిజెక్షన్ రేట్ ఎట్లా ఉండొచ్చు అనేది మీ డాక్టర్ మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళాలి మనం. ఓకే, అండ్ అలానే కిడ్నీ డొనేషన్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి కదా, కొన్ని అపోహలు తెలియజేస్తారు ప్రేక్షకులకి. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు ఒక కిడ్నీతో బతకచ్చా లేదన్న మేజర్ అపోహ ఉంటుంది. సో ఒక కిడ్నీతో మనం చాలా ధారాళంగా బతకచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెగ్యులర్ ఫాలోఅప్స్, హెల్తీ డైట్, ఇది ఒకటే చేసుకోవాలన్నమాట. సో అవి కాకుండా ఈ ఒక కిడ్నీ తీసిన తర్వాత ఇంకో కిడ్నీ పైన స్ట్రెయిన్ ఎక్కువై పాడైపోతుందా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఒక కిడ్నీ తీసేసినప్పుడు ఈ కిడ్నీ పైన కూడా ఈ సెకండ్ కిడ్నీ ఉన్న కిడ్నీ చేయాలి కాబట్టి ఎంతో కొంత స్ట్రెయిన్ పెరుగుతుంది ఆ కిడ్నీ పైన. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ద కిడ్నీ అడాప్ట్ అయిపోతుంది.